మనకు వెళ్దాం. చూడండి, త్వరగా ముగించుకుందాం. కొంచెం సహకరిస్తే త్వరగా మనం ముగించేద్దాం. అందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరగాలనేది ప్రధానమైన ఉద్దేశం కదండి. ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా వారి కుటుంబాల్లో సమాధానం ఉండాలని, వారి సంఘంలో సమాధానం ఉండాలని, వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని యొక్క కార్యం వారు చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది సహజం, మంచిదే, ఇందులో ఎలాంటి యొక్క సందేహం లేదు, అంతా బాగానే ఉంటాయి. కానీ నిజంగా అందరి కుటుంబాల్లో సమాధానం ఉంటుందా అంటే మీరు ఆలోచించాలి. అందరి కుటుంబంలో నెమ్మది ఉందా, అందరి కుటుంబంలో ఆ సమస్యలు లేకుండా ఉన్నాయంటే అలా లేదు. అందరి కుటుంబంలో ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక చిన్న ప్రాబ్లము ఉంటూనే ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించండి ఒక మాట, దేవుడు మనిషిని రూపించినప్పుడే వారి జీవితంలో ఏం జరగాలో, ఆయన ఎంతవరకు బ్రతకాలో, తర్వాత వారి గమ్యం ఏంటిది అనేది కూడా అంతా కూడా తేటగా దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. అందరి యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ రీతిలో వారు ఉండాలో అనేది నిర్ణయించేశాడు. అయితే మనకి మన భవిష్యత్తు తెలుసా అంటే నిజంగా తెలియదు కదండి, తెలియదు. తెలుసా? ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికన్నా మీ భవిష్యత్తు తెలుసా? మీ ఫ్యూచర్ ఎవరికైనా ఐడియా ఉందా? లేదు. కానీ భవిష్యత్తు చెబుతామని బయట చిలకలు ఇంకేవో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది కదా. ఈ చిలక జ్యోతిష్యాలు, ఇంకా చేతులు చూడ్డాలు, కాళ్ళు చూడ్డాలు, ఇలాంటివి ఏవో చాలా ఉంటాయి. కానీ అందులో ఎంత నిజంగా ఆలోచించండి. నిజంగా వాడికి కానీ భవిష్యత్తు తెలిస్తే వాడెందుకు రోడ్లు వెంబడి చిలకను పట్టుకొని తిరగాలి? వాడి భవిష్యత్తు వాడికే తెలియదు కదా. కనుక ఇదేవి కూడా నమ్మశక్యంగా ఉండవండి. ఒక భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అయితే క్లారిటీగా దేవుడికి మాత్రమే సాధ్యం. అది ఏ మనిషికి కూడా భవిష్యత్తు తెలియదు. కానీ ఇందులో ఒక విషయం మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుణ్ణి విశ్వసించిన వారికి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారికి దేవుడు వారి భవిష్యత్తు సంపూర్ణంగా తెలియకపోయినప్పటికీ కూడా వారు ఏ రీతిలో నడవాలో అనేది ప్రతిదీ కూడా దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇది నమ్మితే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరికి కూడా భవిష్యత్తు తెలియదు. ఆఖరికి మిమ్మల్ని శోధిస్తున్న సాతానికి కూడా భవిష్యత్తు తెలియదు. వాడికి కూడా నీ యొక్క భూతకాలం, నీ యొక్క పాస్ట్ లైఫ్ గురించి తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో వాడు తెలుసుకోగలుగుతాడు. కానీ భవిష్యత్తుకు మాత్రం కేవలం సృష్టికర్తకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సృష్టికర్త మన మధ్య ఉంటున్నప్పుడు మనం ఆయన్ని తెలుసుకోకపోవడం, మన జీవితంలో ఆయన మన కొరకు ఎలాంటి యొక్క కార్యములను ఆయన దాచి ఉంచాడో, ఎలాంటి యొక్క మేలులను మనకు దాచి ఉంచాడో అది తెలుసుకోకపోవడం దేవుని బిడ్డలుగా అది నిజంగా విచారకరం. అంటే దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి మీద ఆధారపడుతున్నారు. వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలని నడిపించుకొని ముందుకు వెళ్తున్న వారికి భవిష్యత్తు మీద చింత లేదు. భవిష్యత్తు అంటే వారికి భయం లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు దేవుని యొక్క చేతిలో భద్రంగా దాయబడి ఉంది. హల్లెలూయా. కనుక దేవుని చేతిలో మన భవిష్యత్తు అని పెట్టినప్పుడు నీకెందుకు చింత? అందుకనే దేవుడు అంటాడనమాట, ఏంటట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళము చేయును అనే వాక్యము తెలియజేస్తుంది. కనుక మీరు అర్థం చేసుకోండి. సో దేవుడిని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి కూడా, దేవుడిని విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మరి దేవుడు వారి భవిష్యత్తు మీద వారికి ఎటువంటి యొక్క భయం లేకుండా ఒక భరోసానిస్తాడు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను, భవిష్యత్తుకి భరోసా ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నాడట ఎవడో కదా. ఇన్సూరెన్స్ కడితే నీ భవిష్యత్తుకి డోకా లేదని, ఎప్పుడైనా సరే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందనుకోండి, ప్రాణం పోయిందనుకోండి, వారు కొంత మొత్తంలో డబ్బుని వారి కుటుంబానికి అందజేస్తారు. అలాగే యాక్సిడెంట్స్ అయితే దానికి ఒక రికవరీ మీరు కట్టిన ప్రీమియం ద్వారా. అయితే ఇది కేవలం భౌతికంగా మాత్రమే ఏదన్నా నీకు వారు సహాయం చేయగలరు, కానీ నీ ఆత్మకి మాత్రం భరోసా లేదు. కానీ దేవుడైతే చాలా చక్కగా యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. కనుక దేవునిలో మనకి ఏముందట? భద్రత ఉంది. చెప్పండి,
ఎవరిలో? అది కదా. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్ క్రైస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదండి, లైఫ్ ఇన్ క్రైస్ట్. మనకు జీవం ఎందులో ఉందట? క్రీస్తులో మన జీవం ఉంది కదా. కనుక క్రీస్తులో జీవం ఉంటున్నప్పుడు మీకు మీ భవిష్యత్తు గురించి చింతేలా. కనుక ఈ సత్యము తెలుసుకున్న వారందరూ కూడా వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఆ పరిశుద్ధాత్మక సహాయం కోరుకోండి, దేవుని నడిపింపు కోరుకోండి. మీ జీవితాలకి ఎటువంటి డోకా ఉండదు. చిన్న ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసి ఆ మేరకు మనం ముందుకు వెళ్దాం. మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో మరి బాప్తిస్మిచ్చి యోహాను ఈ విధంగా ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎవరన్నా మైకులో చదవండమ్మా. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. రైట్, చాలమ్మా. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటట? మీరు ఆయనను ఎరుగరు అనండి ఒకసారి. అంటే ఇక్కడ ఆయన చెబుతున్న సందర్భం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు వారి భూమి మీద ఎంతకాలం ఉన్నారు? సతీష్ చెప్తాడు. ఎంతకాలం ఉన్నాడు యేసు ప్రభు వారు? గట్టిగా 33.5 ఆయన చెప్పింది కరెక్టేనండి? కరెక్టేనా? కరెక్ట్ కాదా? కరెక్టే. ఆయన మేధావి. ఆయన యేసుప్రభు శిష్యుడు, అపోస్తలుడు అవ్వాల్సినోడు, మిస్ అయ్యాడు అంతే. కనుక నిజంగా యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. మరి మొదటి శతాబ్ద కాలంలో ఆయన చాలా అద్భుతంగా మరి దేవుని కొరకు పనిచేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి గుర్తింపు ఎప్పుడు కలగజేశాడు? ఎప్పుడు ఆయనకి గుర్తింపు వచ్చింది చెప్పండి, కరెక్ట్గా చెప్పాలా. నేను ఎప్పుడు ఏదో ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి చిన్న కథలు చెప్పి ఒక జోకేసి మిమ్మల్ని పంపించను. మీరు మాట్లాడాలి కరెక్ట్గా, మీరు వాక్యాన్ని బుర్రలోకి ఎక్కించుకొని అది మీ జీవితాలకు ఉపయోగపడాలా. అలాగైతేనే మనం రావాలి, పోవాలి, అంతే. నేనేదో హరికథలు బుర్రకథలు చెప్పను ఇక్కడ. కనుక వినండి, యేసు ప్రభు వారికి ఎప్పుడు గుర్తింపు వచ్చిందండి? 33.5 సంవత్సరాలు ఉన్నారని అందరూ ఎక్కిపిస్తున్నారు, నేను ఎక్కిపిస్తున్నాను. మరి యేసు ప్రభు వారికి ఎప్పుడు సరిగ్గా గుర్తింపు వచ్చింది? ఏంట్రా గట్టి చెప్పండి. మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు చెప్పకూడదు కదా, వీళ్ళే చెప్పాలా. ఇప్పుడు చెప్పేస్తారు గట్టిగా. 3.5 సంవత్సరాల్లో వచ్చిందా? 3.5 సంవత్సరాల్లో ఆయనకి గుర్తింపు వచ్చింది. ఆయన పరిచర్య చేశాడు కాబట్టి. ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తారా? చెప్తున్నాను కదా, ఆవిడ నేను ఆపలేకపోతున్నాను, ఏం చేయాలని. మరి ఇంకా సరే, ఏదైనప్పటికీ కూడా మరి ఆవిడ చెప్పిన దానికే నేను అగ్రీ చేస్తున్నాను. యేసు ప్రభు వారికి గుర్తింపు ఎప్పుడు వచ్చిందట? బాప్తిసం తీసుకున్నప్పుడు రాలేదు. 40 దినాలు ఉపవాసం అరణ్యంలో చేసినప్పుడు కూడా ఆయనకి గుర్తింపు రాలేదు. ఆయనకి గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 4 నుంచి మనం చదివితే. చదవండి అమ్మా. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని వింది ప్రధానునికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పెను. చాలమ్మా, మీకు ఇక్కడ సందర్భం అర్థమైపోవాలి. చాలా చక్కగా ఉంది కదా. అక్కడ యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారట? కానాను అనే స్థలంలో అక్కడ ఒక ఏం పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి మరి యేసు ప్రభు వారిని ఒక గెస్ట్గా ఆహ్వానించారు వారు. మరి ఆ విందులో అక్కడ ఏంటట, యూదులకు ఉన్న కల్చర్లో వారికి ఉన్న సాంప్రదాయం ఏంటంటే
వచ్చిన వారికి, విందుకు వచ్చిన ప్రతి వారికి ఇప్పుడు మనం ఎలా వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నాం కదా, ఏదైనా విందులో ఒక పార్టీస్లో ముందుగా వారిని ఏం చేస్తారట, ఒక చక్కటి ఒక హాస్పిటాలిటీ, ఒక ఆతిథ్యం, వారి గౌరవంగా వారికి ఏం చేయాలట, ఒక డ్రింక్ ఇస్తారు. అలాగా ఆ విందుకి, ఆ పెళ్ళికి వచ్చిన వారు అందరికీ కూడా ఏం చేస్తారో, ఆ యూదులకున్న ఆచారం ఏంటంటే వారు ద్రాక్ష రసాన్ని మొట్టమొదటిగా స్టార్టర్స్గా ఇస్తారు. సో అలాగా ఇస్తున్న క్రమంలో మరి మేబీ ఎక్కువ మంది జనాలు వచ్చేసారేమో, అందువలన లేకపోతే ఎక్కువ తాగేసారేమో, ఏదో మొత్తానికి జరిగింది. అక్కడ ద్రాక్ష రసము తక్కువైంది. ఆ ద్రాక్ష రసం తక్కువైనప్పుడు మరి అక్కడ ఆ పెళ్ళిలో వారు ఎక్కడ అవమానం పడతారో అని భయంతోని మరి అక్కడ తెలుసుకున్నారు ఏంటంటే ద్రాక్ష రసం తక్కువ ఉందని. ద్రాక్ష రసం తక్కువ ఉన్నప్పుడు వెంటనే మరి యేసు ప్రభు దగ్గరికి తనక తల్లైన మరియ వచ్చి ఈ యొక్క మాట చెబుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకున్నాం కదా, యేసు ప్రభు వారు ఆ మాట తెలియజేశారు. 3వ వచనంలో ఆమె చెబితే 4వ వచనంలో యేసు ప్రభు వారు నా సమయం ఇంకా రాలేదు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నేను చేస్తాను ఆ సమయానికి అని చెప్పారు యేసు ప్రభు వారు. మరి వెంటనే ఆ తర్వాత క్రమంలో మనం కింద లేఖన భాగాలు మనం చదువుకుంటే అక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారట, ఆ రాతి బాణీలను ఏం చేయాలట, అంచుల వరకు కూడా నింపమన్నాడు. ఏంతో నింపమన్నాడు? ద్రాక్షరసంతో నింపమన్నాడా? నీళ్లతోనే నింపమన్నాడు. నీళ్లతో వారు అంచుల వరకు కూడా నింపేశారట. నింపేసిన తర్వాత మరి యేసు ప్రభు, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్య కాలం అంతట్లో కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే అవి చాలా కొద్దిగా, నాకు తెలిసి ఒక 5% కంటే తక్కువ అద్భుతాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేశారు. ఈ యొక్క సువార్తల్లో కానీ లేకపోతే అపోస్తుల కార్యములో కానీ మనకి కనబడతాయి. వాటి నిమిత్తం కూడా శిష్యుడైన యోహానే తెలియజేస్తున్న ఒక విషయం ఏంటంటే, భూమి మీద జరిగిన కార్యములన్నీ కూడా లెక్కించాలంటే భూమండలం సరిపోదు, ఆకాశం సరిపోదు అనే ఒక పదాన్ని కూడా ఆయన వాడతాడు. కనుక చాలా చేశారు కానీ కొద్దిగా మాత్రం రికార్డ్ చేశారు అంతే. అందులో మొట్టమొదటిగా ఈ యొక్క ఈవెంట్ జరిగింది. యేసు ప్రభు వారి చేత అద్భుతము ఇదే, ఈ కానాను విందులో జరిగింది. అయితే అప్పటి వరకు కూడా యేసు ప్రభుని చూస్తున్నారు. మరి చిన్న వయసులోని 30 సంవత్సరాలు యుక్త వయసులో కూడా వారి యొక్క గలిలయ, సమరయ, ఆ యోదయ, ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నప్పటికీ కూడా ఎవరూ పెద్దగా ఆయన్ని పట్టించుకోలేదు. ఆయనకు గుర్తింపే లేదు. యేసు ప్రభువు దేవుడే కాదా? దేవుడే కదా. మరి ఎవరికి కూడా అసలు దేవుడు అనే గుర్తింపే లేదు. ఆయన అలా తిరుగుతూ ఉన్నాడు అక్కడెక్కడ. కానీ ఎప్పుడైతే ఈ కానాను విందులో ఆయన చేసిన అద్భుతం, ఆయన చేసిన ప్రతి అద్భుతంలో కూడా మీరు గమనించండి, రహస్యముగా చేయలేదు, అంతా కూడా బహిరంగంగానే అందరూ కళ్ళ ఎదుటనే ఆయన చేశాడు. ఏ మోసము చేయలే. చాలా చక్కగా ఆయన గొప్పగా ఆయన చేశాడు అన్నీ కూడా. వారి ముందే వారి చేతనే రాతి బాణములో ఏం చేశారట, నీళ్ళను అంచుల వరకు కూడా నింపించి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారిగా అవంతా కూడా ద్రాక్షారసముగా మారిపోయి అవంతా కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళే కామెంట్ చేస్తున్నారా, లేదు యాక్చువల్గా స్టార్టింగ్లో ఇప్పుడు మీరందరూ కూడా చాలా సందర్భాల్లో విందుల్లో మీరు కూడా ఆర్గనైజ్ చేశారు, మీరు కూడా అందులో పాలిభాగస్తులు ఉన్నారు కదా. ముందు కూర్చున్నప్పుడు ఫస్ట్ బంతిలో ఉంటున్న ఒక మొదటి 2 ఆటల్లో కూర్చున్న వారికి సమృద్ధిగా ఉంటుంది ఆహారమే కానీ ఏదైనా కానీ అండి. ఆ తర్వాత అలాగా ఒకటి ఐటమ్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి కదా. మరి మీరు కూడా అలాంటి అనుభవించి ఉంటారు కదా. మీరు ఊహించినది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అక్కడ మీకు అన్ని ఐటమ్స్ అందవు. అయితే చికెన్ ఎగిరిపోద్ది, లేకపోతే బిర్యానీ ఎగిరిపోద్ది, లేకపోతే ఏదో ఒకటి ఎగిరిపోతూనే ఉంటాయి. ఏమని అంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారంటారు. ఏమంటారు ఇంకా మొత్తానికి ఏదో చివరిగా ఉన్న వాళ్ళకి నష్టమే కదా. ఇక్కడ కూడా ఏంటంట, మొదటగా ఎవరికైతే సర్వ్ చేశారో, మొదటైతే ఎవరికైతే దక్కిందో అంత చాలా బాగున్నాయంట. ఈ అంటే ఈ యొక్క ద్రాక్షరసం చాలా బాగుందంట, చాలా టేస్టీగా ఉందట. ఆఖరికి వచ్చినప్పుడు అది పలచబడిపోయి అది ద్రాక్షరసం పేరుకే కానీ అందులో ద్రాక్ష అనేది ఏమాత్రం ఉండదు అని మాట్లాడుతుంటారు అన్నమాట. అందుకని ఆయన అంటాడన్నమాట చివరిగా జబ్బు రసం గురించి మాట్లాడుతూ తర్వాత అయితే లేదు మీరు దాచిపెట్టుకున్నారేమో, మంచి రసాన్ని ఆల్రెడీ స్టోర్ చేసుకున్నారేమో అని అక్కడ 7-8 వచనాల్లో కూడా వారు మాట్లాడుతుంటారు అక్కడ వారు. అంటే ఇక్కడ ఏంటి అంటే అర్థం, ఇక్కడ దేవుడు ఎప్పుడు గుర్తింపులోకి వచ్చాడు, ఎప్పుడు అందరికీ కూడా దేవుడని తెలిసాడంటే ఆయన అద్భుతం చేసినప్పుడు. హల్లెలూయా.
అంటే దేవుడు ఎప్పుడన్నా సరే ఎవరి జీవితంలో అన్నా సరే ఒక అద్భుతం జరిగినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు అని గుర్తిస్తారు. కానీ అద్భుతం జరగకపోతే దేవుడు లేడనే రీతిలోనే వారు జీవిస్తూ ఉంటారు. ఇది తప్పు. అందుకనే ఇక్కడ యోహాన్ అంటున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. యేసుప్రభు వారి మధ్యలోనే ఉన్నారు కదా, కొత్తగా వచ్చారు అప్పుడు లేదే, అప్పటికే ఆ పరిస్థితికి వచ్చినప్పటికే 30 సంవత్సరాలు దాటేసే కదా. 30 సంవత్సరాల నుంచి యేసుప్రభు వారి కళ్ళ ముందే ఎక్కడే భూమి మీద ఉంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కడు కూడా యేసుప్రభుని గుర్తించలేదే. అంటే ఏదన్నా ఒక అద్భుతం జరిగితేనేనా మీరు ఆయన గుర్తిస్తారు? ఈ రోజుల్లో నిజంగా అలాగే ఉంది. మీ జీవితంలో ఏదన్నా దేవుడు కార్యం చేస్తేనే అప్పుడు మీరు దేవుని స్తుతించడమో దేవుని వైపు తిరగడమో ఏదో చేస్తారు. కానీ మీ జీవితంలో కార్యం జరగకపోతే మీరు గుర్తించరు. ఇన్ఫ్యాక్ట్ గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మీరు కనీసం దేవుణ్ణి స్తుతించరు. ఎందుకు చేయాలి? చాలా నిరాశ నిస్పృహలో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇది సరైనది కాదండి, ఆలోచించండి. అందుకే నేను చెప్పాను, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని దేవుడు రూపించక మునిపే మీ అంతము కూడా ఆయనకి తెలుసు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా తీర్పు తర్వాత మీరు ఎక్కడ ఉంటారో కూడా ఆయనకి తెలుసు. అవునా? ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు కనుక ఆయనకి సమస్తం ఎరుగు. అయితే నేను చెబుతున్నాను, దేవుణ్ణి విశ్వసిస్తున్నవారు, దేవుణ్ణి వెంబడిస్తున్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా భవిష్యత్తు నిమిత్తం వారు చింతించరు. ఖచ్చితంగా వారు దేవుడు నా పట్ల ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, ఎందుకంటే నిత్య జీవం ఇవ్వడానికే ఆయన వచ్చాడు కనుక నేను కూడా ఆయనతో కలిసి ఉంటాను అనే ఒక భరోసా ఉంటుంది. అందరికీ ఉండదు, అది మళ్ళీ చెబుతున్నా. మీ యొక్క విశ్వాసపు స్థాయిని బట్టి ఉంటుంది. కనుక మీ జీవితంలో ఏదో మంచి కార్యము అద్భుతం జరిగితేనే మీరు దేవుని వైపు తిరిగి దేవుని స్తుతించడం కాదు, కానీ మీ జీవితంలో జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు. హల్లెలూయా. అలాంటి నిర్ధారణకు రావాలి మనం. అలాంటి నిర్ధారణకు వచ్చిన రోజు మీ జీవితంలో ఎన్ని జరుగుతాయో మీరే చూస్తారు. కనుక ఇక్కడ యేసు ప్రభువు భూమి మీద ఉన్నారు, అయినప్పటికీ కూడా వారు ఆయన ఎరగలేదు. ఆయన ఎరగరు అంటున్నాడు. అయితే ఇక్కడ కూడా చూద్దాము, కొన్ని యొక్క సందర్భాలు మనం చూసి ముగించేద్దాం. ఇక్కడ ఆదికాండం 21వ అధ్యాయంలో 19వ వచనం చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం చదివితే, మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవాడికి తోడయ్యుండెను. చాలమ్మా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఇక్కడ అబ్రహాం ఒక భార్య, షారా ఒక దాసి అయిన ఒక హాగర్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ హాగర్ ఎవరు? ఆమె కూడా అబ్రహాం ఒక భార్యనే కదా. తెలుసా అండి? ఈ యొక్క సత్యం తెలుసా? ఈ యొక్క విషయం తెలుసా? తెలుసు కదా. కనుక ఇక్కడ అబ్రహాము ఒక భార్య అయిన షారా ఒక దాసి హాగరు, ఆమెతో మరి వాళ్ళ ఇరువురు మధ్యలో ఎలాంటి యొక్క భేదాభిప్రాయాలు వచ్చాయో మనకు తెలుసు. ఆ చరిత్ర మనం చదువుకుంటే అక్కడ సందర్భాలు మనం గమనించవచ్చు. మరి వారి ఇరువురు మధ్యలో కొంత మటుకు సమాధానం లేకపోయినప్పుడు మరి వారి ఇరువురిని కూడా ఏం చేయాలనుకున్నారు? అబ్రహాం అనుకున్నాడు, వీరి వలన కుదరట్లేదు, మరి షారా చెప్పింది వినాల్సిందే కనుక మరి తన భార్య అయిన హాగరు కూడా ఏం చేశారట, తను పంపించి వేశాడు, సెటిల్మెంట్ చేశారన్నమాట. తన భార్యని తన కుమారుడు ఇష్మాయేల్ని కూడా వారి ఇరువురిని కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. మరి తను అలాగ ఎడారిలో అలాగ నడుచుకొని అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ చూసినా సరే విపరీతమైన ఎండ. చూడండి, ఎడారిలోనే నీళ్లు దొరకడం చాలా కష్టం. ఎక్కడ పడితే అక్కడ మనకి నీళ్లు దొరకవు. కనుక ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఒక 60-70 degrees ఉంటుంది. అంటే కాలిపోయి చచ్చిపోతాం అనమాట. కాసేపు ఉంటే బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోద్ది. మనకు శరీరంలో ఉన్నాక నీటి శాతం అంతా కూడా తగ్గిపోయి మనకి దాహం వస్తుంది. ఇంకా చెమట రూపంలో సాల్ట్స్ అన్నీ కూడా పోతాయి. కనుక ఇంకా కొంతసేపటికే మనం స్పృహ తప్పి పడిపోతాం, అన్కాన్షియస్ అయిపోతాం, తర్వాత చనిపోతాం. త్వరగా మనకి కానీ తగిన సమయంలో మనకి నీళ్లు దొరకకపోతే చచ్చిపోతాం. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ మీరు గమనించండి, తను అలా వెళ్తున్నప్పుడు తన కుమారుడిని తీసుకువెళ్తాడు. కుమారుడు సమస్యలు పడిపోయినప్పుడు తను ఏం చేసిందట, బాధపడుతుంది. అయితే అక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ కొత్తగా ఏది జరగలేదు. ఇక్కడ
అక్కడ మీరు చదివితే ఎవరి కన్నులు తెరవబడ్డాయండి? చదవండి. మరియు దేవుడు ఆ. ఆమె కన్నులు తెరిచినందున ఆ. ఆమె నీళ్ల ఊట చూచి. చాలమ్మా. అంటే అక్కడ నీళ్ళు ఊట అప్పటికప్పుడు దేవుడు సెట్ చేయలేదు, అప్పటికప్పుడు దేవుడు పెట్టలేదు. ఆల్రెడీ అక్కడ నీటి ఊట ఉంది, కానీ తనకి కనబడలేదు. అంతేనా? తను ఎప్పుడైతే తన కన్నులు తెరవబడ్డాయో అప్పుడు తను గ్రహించింది అక్కడ నీటి ఊట ఉందని. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట, ఎప్పుడు కూడా ఏదో మ్యాజిక్లు చేయడండి దేవుడు. ఒక ఇతరులు ఇప్పుడు ఏదో భూమి మీద దేవుళ్ళు దేవతలను చెప్పుకుంటున్న వారు అనేకమైన జిమ్మిక్లు చేస్తూ ఉంటారు. మనుషులు మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి వారు ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా యేసుప్రభు వారు అలా చేయాలి. అందుకే నేను ముందుగానే తెలియజేశాను, యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు చేసిన అనేకమైన అద్భుతాలు ఏది కూడా రహస్యముగా కొంత సమయం తీసుకొని ఎప్పుడూ చేయలేదు. ఇట్ ఈజ్ ఆన్ స్పాట్. అందరూ కళ్ళ ఎదుటైనా ఆయన చేశారు. అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో చేశారు. అది ఎవరికి సాధ్యపడదు. ఎందుకు అని అంటే అది దేవుడైనా అంతే, సింపుల్. ఇంకా దాని గురించి ఇంకా నేను లోతుగా విశ్లేషించడానికి ఏముంటుంది. కనుక ఇక్కడ దేవుడు అని ఆయన మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఏదన్నా చేయగలడు. అయితే రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. అక్కడే తగిన కాలంలోనే అవి మనకి ఏమవుతాయట, కనపడతాయి. సో ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఇక్కడ సృష్టించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి మీరు అనుకోవచ్చు, నా జీవితం ఎప్పుడు ఇంతేనా, ఇంకా మంచి రోజులు లేవా, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనే నిరాశలో మీరు మాట్లాడే ఉంటారు చాలా సందర్భాల్లో. అలాంటి మాట్లాడే సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కానీ మీరు దేవుని కూడా దూషించే ఉంటారు. చెప్తున్నాను, మీ జీవితంలో కార్యము జరిగినా జరగకపోయినా గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు. ఆయన మీ జీవితంలో శ్రేష్టమైన కీవులను దేవుడు దాచి ఉంచాడు. అది తగిన కాలంలోనే ఆయన బహిర్గతం చేస్తాడు. హల్లెలూయా. కనుక వాటి నిమిత్తము మీరు ఎదురు చూడాలి, ఓపికతో మీరు కనిపెట్టాలి. అంతే తప్ప ఇంకేది కూడా కాదు. ఇక్కడ తన జీవితంలో కూడా దేవుడు మంచినే పెట్టాడు. హాగర్ జీవితంలో మీరు ఎప్పుడన్నా పరిశీలన చేయండి, హాగర్ గురించి తెలుసుకోండి. మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పే సమయం నాకు లేదు. కనుక హాగర్ జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా దేవుడు తను దీవించాడు, చాలా అద్భుతంగా దీవించాడు. వారికి సంతానాన్ని కూడా, 12 మంది సంతానాన్ని కూడా చాలా అద్భుతంగా దీవించాడు. అవి మీకు మీరు కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా, ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. అంటే ఇష్మాయేల్ యొక్క సంతానమే వారంతా కూడా, హాగర్ సంతానం వారంతా కూడా. కనుక అద్భుతంగా ఈ భూమి మీద రిచెస్ట్గా, బాగా ఎక్కువగా ఖనిజాలతో బాగా వర్ధిల్లుతున్నారు అనేసి అంటే ఈ యొక్క ఇస్లామిక్ స్టేట్స్ ఇవన్నీ కూడా. కనుక వాటిల్లో చాలా వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అక్కడి నుంచే వస్తాయి. మనకి వాళ్ళే ఇంపోర్ట్ చేస్తారు, మనం అక్కడి నుంచే మనం తెచ్చుకుంటాం అన్నీ కూడా. మళ్ళీ అదేంటంటే అవన్నీ కూడా ఎలాంటి భూభాగం? అది ఎడారి భూభాగంలో నీళ్ళే ఉండవు, కానీ అక్కడ నీళ్ళు కంటే ఇంకా కాస్ట్లీ అయినవి ఉన్నాయి. అక్కడ దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ఇక్కడ కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరిని కూడా సజీవంగా మనందరం కూడా ఈరోజు ఉన్నామంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను రూపించక మునిపే నీ జీవితానికి అవసరమైన సమస్త ఈవులను కూడా సెట్ చేసి ఈ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఎవ్రీ వన్స్ లైఫ్. చాలా సుందరంగా దేవుడు మీ జీవితాన్ని ఆయన రూపించాడు. అది మీరు తెలుసుకోవాల్సిందే, బాధ్యత మీదే. మీకు ఎలా తెలుస్తుంది మీ జీవితం సుందరంగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు దేవుడి మీద ఆధారపడుతున్న కొలది దేవుడు మీకు ఆ జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, గ్రహింపిస్తాడు. అది తెలుసుకున్నప్పుడు మీరు భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా చింతాక్రాంతులు అవ్వాలని అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో మీరు దేవునితో మీరు సరైన రీతిలో మీకు సంబంధం లేనందున మీకు ఆయన వెంబడించకపోవడం, విశ్వాసం లోపం, ఇవన్నీ కూడా మనలో లోపాలు పెట్టుకొని దేవుణ్ణి మనం నిందిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు, శాపం వస్తుంది. సింపుల్గా అంతే. ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. అది మీకు అవసరమా? వద్దనుకుంటున్నాను నేనైతే. హల్లెలూయా.
కనుక మన జీవితాన్ని దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాడు. ఎవరు కూడా మీరు నిరాశ చెందని అవసరం లేదు. ఎందుకు నా జీవితంలో అయిపోయింది, ఒకప్పుడు సూపర్గా ఉందా అండి, ఇప్పుడు లేదు, ఇంకా సూపర్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇంకా సూపర్గా ఉంటుంది. దేవుడు మంచి వాటిని దేవుడు శ్రేష్టమైన ఈవులను దాచి ఉంచాడు. అది మీరు ఎదుర్కొని మీరు పట్టుకొని మీరు పొందుకోవాలి అది. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహకి వెళ్ళకండి. ఎందుకంటే నిరాశ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? అది సాతాను దగ్గర నుంచే. వాడి ఆయుధాలు ఇవన్నీ కూడా నిరాశ నిస్పృహ, ఇవన్నీ కూడా సందేహం, ఇవన్నీ కూడా దేవుని యొక్క డౌట్ చేయడం, దేవుని యొక్క ప్రభావాన్ని శక్తిని తక్కువ అంచనేయడం, ఇవన్నీ కూడా సాతాను దగ్గర నుంచి వచ్చేది. కనుక ఎప్పుడు కూడా మీరు ఆ రీతిలో మీరు దేవుడిని క్వశ్చన్ చేసే రీతిలో మీరు వెళ్ళకండి. కనుక మొట్టమొదటిగా ఇక శారా జీవితంలో దేవుడు మేలు చేశాడు. తన జీవితంలో చక్కటి కీవును పెట్టాడు, ఆల్రెడీ అక్కడే ఉంచాడు. తను ఎప్పుడైతే తన కన్నులు తెరవబడ్డాయో తను ఏం చేసిందట, ఆ నీటి ఊటను గ్రహించింది, నీళ్లు తీసుకుంది, తను తాగి తన కుమారుడికి కూడా ఇచ్చి బ్రతికించుకుంది. హల్లెలూయా. కనుక నీ జీవితంలో కూడా దేవుడిని కన్నులు తెరిచే రీతిలో మీరేం చేయాలట? ప్రార్థించండి, ఎదురు చూడండి. ఎవరు కూడా ఇక అయిపోయింది అనుకోకండి. ఎప్పుడైతే మీరు అనుకుంటారో, నేను చెప్తున్నానో, అక్కడి నుంచే మీ జీవితం స్టార్ట్ అవుద్ది. కనుక మీ జీవితం ఎప్పుడు కూడా చాలా చక్కగా రమ్యముగా దేవుడు రూపించాడు, సిద్ధపరిచాడు. దాని కొరకు మీరు ముందుకు వెళ్ళిపోండి. ఇంకా మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా పరిశీలన చేద్దాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులను కలగజేసిన. చాలు, ఏం చదివి 25 చదివావు? రైట్. ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో బందీలుగా 430 సంవత్సరాల వారు ఉండిపోయిన తర్వాత మరి విమోచకుడిగా మోషేని దేవుడు పంపించి వారిని అందరూ కూడా చెరలో ఉన్న వారిని విడిపించడానికి పంపించాడు. మనకి తెలిసిన స్టోరీయే. సో అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వారు విమోచించబడి మోషే ద్వారా నడిపించబడుతున్నారు అరణ్య మార్గంలో. అలా నడుస్తూ 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 ఒక దగ్గరకు వచ్చి ఆగారు. అప్పటికే వారు చాలా నడిచేశారు కనుక వారికి విపరీతమైన దాహం. సో చాలా దాహం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఆ దాహం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మీరు దాహం కలిగితే ఏం చేస్తారు, వెంటనే పక్కన బాటిల్ ఎక్కడ ఉందో చూసుకొని తాగుతారు. ఎక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసు కనుక ఈజీగా హ్యాపీగా మీరు కష్టపడక్కర్లేదు. అదే మీరు కానీ ఒకవేళ అరణ్య మార్గంలోనో లేకపోతే ఎడారిలోనో నడిస్తే పరిస్థితి ఏంటి? దాహం కలిగినప్పుడు ఏం చేస్తారు? దేని కొరకు? నీరు కొరకు. నీరు ఎక్కడ ఉంటుంది? ఏ వాగో ఏ నదో ఎక్కడ ఏ నీటి ఊట ఎక్కడ ఉందో వెతుక్కొని వెళ్తారు, అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే దాహం తీర్చుకోవడానికి అదే మార్గం కనుక. అక్కడ కూడా మీరు బ్లింకిట్, బిగ్ బాస్కెట్ ఇలాంటి ఒక ఆన్లైన్ సైట్లు ఏవి పనిచేయవు. అక్కడికి ఎవడు రాడు, అక్కడ తీసుకొచ్చి మీకు డెలివరీ చేయరు కనుక అదే మార్గంలో వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న గుంపు దాదాపుగా 20 నుంచి 30 లక్షల మంది వారి ప్రయాణ మార్గంలో ఉన్నారు. వారందరికీ ఇదే పరిస్థితి. అంతమందికి నీళ్లు ఎవరు సప్లై చేయగలరు? ఏ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వగలరు? లక్షల మందికి నీళ్లు అవ్వదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వారందరూ కూడా దాహంగా ఉన్నారు. వారందరూ కూడా ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారికి ఆశగా కనబడింది ఏంటంటే ఒక వాగు కనబడింది, ఒక చిన్న నది లాంటిది, ఒక పాండ్ లాంటిదో రివర్ లాంటిదో కనబడినప్పుడు అక్కడ ఏం చేశారంటే వెంటనే వారి యొక్క ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే వారు బాగా అలసిపోయి ఉన్నారు, చాలా దాహంగా ఉన్నారు. కానీ ఇమీడియట్లీ వారు అక్కడికి వెళ్ళిపోయి నీళ్లు తాగడానికి అక్కడికి వెళ్ళి నీళ్లు గబుక్కుమని నోట్లో వేసుకున్నారట. నోట్లో వేసుకుంటే ఎవరూ నీళ్లు తాగలేకపోయారట. ఎందుకని? అదంతా చేదుగా ఉందట. అక్కడ ఆ చేదుగా ఉంటున్నప్పుడు వాళ్ళు సొనుగుతున్నారు, గొనుగుతున్నారు మోషే మీద. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా నువ్వు అని చెప్పి మోషే మీద అంటున్నప్పుడు మోషే ఏం చేశారట? ఆ ప్రార్థన అక్కడ మనం చదువుతున్నాం. ఆ మోషే ఏం ప్రార్థన చేశారట? యెహోవాకు ప్రార్థన చేశారట. అప్పుడు దేవుడు ఏం చూపించాడట? అక్కడ ఒక చెట్టుని చూపించారట. ఆ చెట్టుని నరికివేసి ఆ నీళ్ళలో పారవేయమన్నప్పుడు ఆయన అదే చేసినప్పుడు వారంతా కూడా
ఆ నీళ్ళు ఎలాగైపోయాట? మధురముగా మారిపోయాట. అంటే ఆ చేదుగా ఉన్న నీళ్ళంతా కూడా మారాగా ఉంటున్న దాన్ని మధురంగా దేవుడు మార్చేసాడు. హల్లెలూయా. కనుక అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అక్కడ చేదు నీళ్ళు మధురంగా చక్కగా బాగా అయిపోయాయి, అదంతా ఓకే. ఇప్పుడు అది కాదు సమస్య. ఆ మధురంగా మారడానికి తగినాక ఆ చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పాలి? అక్కడే ఉంది. మరి అక్కడే ఉంటున్నప్పుడు మరి దేవునికి ప్రార్థన చేసి తెలుసుకోవాలా? ఆయనే వెళ్ళి అవి విరగ్గొట్టి అందులో వేయచ్చు కదా. ఆ చెట్టు ఆల్రెడీ అక్కడే వారి కనుచూపు మేరలోనే వారి దగ్గరే ఉంది, కానీ ఎవ్వరు గుర్తించలేకపోయారు కదా. ఎవరు గుర్తించలేకపోయారు అంటిల్ అన్లెస్ దేవుడు చెబితే తప్ప. దేవుడు కూడా ఆ ప్రజలకు చెప్పలేదే. ఆ దేవుడు ఎవరికి చెప్పారు? మోషేకే చెప్పాడు. ఎందుకని? మోషే మాత్రమే దేవునికి సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి. నేను ఇదే చెప్తాను మీకు, ఎవరైతే దేవునికి సన్నిహితులుగా ఉంటారో, దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని వెంబడిస్తారో, దేవుడు వారికి అన్నీ తెలియజేస్తాడు. ఈ వర్తమాన కాలంలో, ప్రజెంట్ టెన్స్లో, ఈ ప్రజెంట్ కాలంలో ఎలా ముందుకెళ్ళాలో ప్రతి అడుగుని కూడా నీకు ఆయన ఎలా వేయాలో చెబుతాడు. అలాగే భవిష్యత్తును గురించి కూడా నీకు సూచిస్తూ నేను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా శ్రేష్టమైన ఈవిని దాచే ఉంచాడు. మరలా నేను అదే చెప్తున్నాను, ఎవరు కూడా మీరు చింతించవలసిన పని లేదు. దేవుడు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా ఆయన రూపించాడు. ఎందుకంటే మీరంటే ఆయనకి ఇష్టం కాబట్టి. హల్లెలూయా. మీరు దేవుణ్ణి ఇష్టపడుతున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరే ప్రేమించారా? ఆయన ప్రేమించాడా? ఆయనే ప్రేమించాడు కదా. ఆయన ప్రేమించిన తర్వాత మీరు తెలుసుకొని ఎంతో కాలానికి మీరు ప్రేమించారు కదా. మీరు ప్రేమించిన తర్వాత కూడా మీరు సరిగ్గా మారుతారో లేదో కూడా తెలియదు, కానీ ఆయన మాత్రం అది కొనసాగిస్తున్నాడు ఈ రోజుకి కూడా. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తాను, రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూస్తే 6, 8 చూడండి ఒకసారి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి. ఏం చదువుతున్నావు? రోమా పత్రిక 5వ అధ్యాయము. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఆయన ప్రేమను వెల్లడపరుస్తుంటే ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమిస్తున్నాం అంటున్నారు, ఓకే. కానీ మనం ఇంకనూ పాపులుగా ఉన్నామంటే ఆయనకి వ్యతిరేకముగానే జీవిస్తూ అందులోనే మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా నీ కొరకు నీ నిమిత్తము ఆయన అయితే మాత్రం ఆయన గొప్ప త్యాగము చేసేశాడు. చాలామంది చాలా వాగ్దానాలు చేస్తారు, వింటున్నాం మనం. నీ కొరకు నేను చచ్చిపోతాను అనేక వాగ్దానాలు చాలామంది చేశారు, కానీ ఆడి చావడం, మిమ్మల్ని చంపుతాడు ఆడి చావడం. కానీ యేసు ప్రభు వారు ఏంటట, ఆయన చెప్పారు మనందరి కొరకు, నువ్వు మంచి అయినా చెడైనా, నువ్వు పాపివైనా ఎలాగున్నా సరే నేను చచ్చిపోతాను, ఎందుకంటే నేను చస్తేనే మీరు బ్రతుకుతారు. అవునా? యేసు ప్రభు వారు ఆ త్యాగము చేయకపోతే మనకు రక్షణ రాలేదు కదా. కాబట్టి ఆయన త్యాగము ఈరోజు మనలను బ్రతికించింది. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు కూడా, మీరు దేని చేత రక్షించబడ్డారట? ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డామంటున్నాడు కదా. చదవండమ్మా. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడుచున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. హల్లెలూయా. కాబట్టి మీరు ఏదో పెద్ద సాధించారు అనుకుంటే ఈరోజు ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి. మీరు చేసింది సాధించింది ఏమీ లేదు, ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షించబడ్డాము అంతే. అది కూడా ఆయన వరమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మన కొరకు మన జీవితంలో ఆయన చేసి దాచి ఉంచిన అనేక మేలులను తగిన కాలంలోనే మనం గ్రహించే రీతిలో మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మన భవిష్యత్తు ప్రకారంగా మన భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా మనం చింతపడక్కర్లేదు. భరోసా దేవుడు మనకిచ్చాడు కనుక మనం చక్కగా నెమ్మదిగా పీస్ఫుల్గా మనం వెళ్ళిపోవచ్చు.
కనుక అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన ఆజ్ఞానుసారంగా నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ఏ డోకా లేదు. ప్రతి ఒక్క ఉపద్రవము మీ మీదకి వచ్చినేమో, మీరు భక్తిపరులుగా భక్తులందరూ కూడా వారికి దేవునికి ప్రార్థిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని కీర్తనకారుడు కీర్తనలు 32 అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. విస్తారమైన జల ప్రవాహములు నీ మీదకు వచ్చినను నిశ్చయముగా అవి నేనేమీ కూడా చేయలేవట. చదువుతారా ఒకసారి? జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు కదా. ముందు వదిలేసావు, లాస్ట్ అయితే చదివావు అనుకో, మళ్ళా చదువు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కాబట్టి ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందట? విస్తార జల ప్రవాహములు అంటే శ్రమలు ఎన్నో మన మీదకి వచ్చినప్పటికీ కూడా అవి నిన్నేమీ చేయవని నిశ్చయముగా దేవుడు చెబుతున్నాడు. కనుక ఇది జ్ఞాపకం చేసుకోండి. కనుక మన జీవితాన్ని దేవుడు చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ కూడా ఆ తగిన కాలంలో చేస్తాడు. దాని కొరకు కొంచెం మనం ఏం చేయాలట? ఎదురు చూచేవారుగా ఉండాలి. అంటే మనకేం కావాలి? ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీకేం కావాలండి అన్నాను అనుకోండి, మేబీ ఓ పెద్ద లిస్ట్ ఇస్తారేమో కదా. మీకున్న సమస్యల్ని బట్టి మీరు రైట్. కనుక ఇక్కడ మనం ఆలోచిద్దాం. దేవుడు మనందరి జీవితంలో కూడా క్షేమాన్ని దయచేయాలనుకుంటాడు. ఎప్పుడు కూడా ఎవరు కూడా దరిద్రులుగా ఉండాలని, లేకపోతే అనారోగ్యంతో బాధపడాలని, చెడిపోవాలని దేవుని ఉద్దేశం ఎప్పటికీ కాదు. అలా ఎవరిని చేయలేదు కూడా. ఒకవేళ లేదండి బైబిల్ గ్రంథంలో లేరా, చాలామంది మన పూర్వీకులు నాశనం అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు, పోయారంటే పోయారు, కరెక్టే. కానీ ఎవరి వలన? వారి యొక్క అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, వారు దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోలేనందున అనేక సందర్భాల్లో దేవుడు వారిని ఏం చేశారంటే గద్దించి వారికి అవకాశం ఇచ్చినప్పటికీ వినియోగించలేని వారు ఆ రీతిలో అయిపోయారు తప్ప, తప్పు చేసిన వాడిని దేవుడు సరి చేసినప్పుడు సరి అయిపోయినాడు చాలా ఉన్నతంగానే వాడబడ్డాడే. ఉదాహరణకి పేతురు గారు వాడబడలేదండి. పేతురు గారు యేసు ప్రభువు తెలీదా? పేతురికి తెలుసా తెలీదా? మీకు తెలిసేంతకి తెలుసా? యేసు ప్రభు వారితో కలిసి ఆయన పరిచర్య చేశాడు కదా, చాలా చక్కగా అద్భుతంగా చేసినప్పటికీ కూడా యేసు ప్రభు తెలీదు అని చెప్పేసి అబద్ధం ఆడిన పేతురు ఆఖరికి ఏమైపోయారట? ఆయన యేసుక్రీస్తు కొరకే హతసాక్షి అయిపోయిన అంతగా ఉన్నతంగా ఎదిగిపోయాడు ఆయన. కనుక నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతము దేవుడు చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. నా జీవితంలో జరగట్లేదు అన్నారు అనుకోండి, అంటే మీరు దేవుణ్ణి పక్కకు పెట్టి మీ సొంత జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మీకు అదేమీ అర్థం కాదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో, మీరు ఆయనకు అవకాశం ఇవ్వలేకపోతేనే ఇదంతా జరుగుతుంది. కనుక ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టిన కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అది నేటి వరకు చెప్పబడెను. చాలు. విషయం ఏంటంటే అక్కడ మనకు తెలుసు, మరి అబ్రహాం గారికి సంతానం అయితే లేరు. మరి సంతానం లేనప్పుడు మరి ఒక సందర్భంలో దేవుడు మరి యొక్క ఇద్దరితో కూడా మాట్లాడి ఇద్దరికి కూడా వాగ్దానం చేస్తాడు. శారాతో కూడా మాట్లాడతాడు, అలాగే అబ్రహాంతో కూడా మాట్లాడతారు. అబ్రహాం గారు ఊరు అనేక స్థలాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనకు వయసు సుమారుగా 75 సంవత్సరాలని మనకి ఒక చరిత్రలో మనం చదువుకున్నాం. బైబిల్ లేఖనాల్లో కూడా తెలియజేస్తున్నది. అపోస్తల కార్యంలో మనం చదువుతాం. ఆయన ఊరు కంటే ముందు ఎక్కడున్నాడో కూడా అక్కడ తెలియజేయబడింది. మెస్పోటానియాలో ఉన్నాడు ఆయన. సరే, ఇక్కడ విషయానికి వస్తే మరి ఆయనకి 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఆయన అక్కడ బయలుదేరాడు. షారాకి 90 సంవత్సరాలు వచ్చింది, అబ్రహాంకి 100 సంవత్సరాలు. మరి దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చొప్పున మరి ఆయనకి బిడ్డని కూడా అనుగ్రహించాడు. వాగ్దాన పుత్రుడని ఇస్సాకును అనుగ్రహించాడు. వారు ఎన్నో కష్టములు నష్టములు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి జీవితంలో దేవుడు ఒక కుమారుని దయచేసినప్పుడు ఆ కుమారుడికి పేరు కూడా ఇస్సాక్ అంటే నవ్వు అని అర్థం కదా. కనుక ఆ ఇస్సాకును చూస్తున్నప్పుడు వారి యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి మరి వారు
ఆ రీతిలో మరి పేరు కూడా వారు సూచించుకున్నారు. సో అదంతా కూడా బాగానే జరుగుతుంది. మరి అప్పటికే మరి ఇస్సాకు చాలా చక్కగా విధేయత కలిగిన వాడు, తండ్రికి చాలా లోబడిన కుమారుడిగా కనిపిస్తున్నాడు. మరి ఇస్సాకు పెరిగి పెద్దవాడై ఆయనకు యుక్త వయసు వచ్చినప్పుడు ఇంచుమించుగా ఒక 25-26 సంవత్సరాల కాలంలో మరి దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడిన సందర్భం ఏంటంటే, అబ్రహాము నువ్వు చాలా మంచోడివి, చాలా చక్కగా నాకు లోబడుతున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ మరి నాకు నీ యొక్క కుమారుడైన ఇస్సాకును బలిస్తావా అని అడిగాడు. ఎక్కడ ఇవ్వాలి కూడా ఆయన చెప్పాడు, మోరియా పర్వతం తీసుకొచ్చి నాకు బలిచ్చి అని చెప్పినప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకవేళ అబ్రహాము స్థానంలో మీరే ఉంటే మీరేం చేస్తారు? ఆయనకి సంతానం కలిగిందే 100 సంవత్సరాలకి. ఆ 100 సంవత్సరాలు అంటే వృద్ధుడా, యవనస్తుడా, బాలుడా ఏంటి కదా? అంటే అప్పటికే ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు, అవునా? 100 ఇయర్స్ కదా. మరి ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇస్తారో మనకు తెలియదు, కానీ ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు, సీనియర్ సిటిజన్, అన్ని ఫ్రీయే, హాఫ్ కన్సెషన్ అంతా కూడా. అలాంటి క్రమంలో ఆయనకి బిడ్డను దయచేయడం గొప్ప. ఆ బిడ్డను పట్టుకొని ఆయనకి ఒక 25 సంవత్సరాల వరకు కూడా ఆయన్ని పెంచడం ఇంకా కష్టం. మరి పెంచాడు. ఆ పెంచిన తర్వాత అలాంటి సమయంలో దేవుడు మరలా కుమారుని అడగడం ఏంటి? ఒకవేళ అలా అడిగినప్పుడు అబ్రహాము అయితే నువ్వైతే చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మనసులో అయితే బాధపడి ఉంటాడు కదా. మరి మీరే అబ్రహాం స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఎలా మాట్లాడతారు? మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. ఆల్రెడీ నాకు ఆన్సర్లు ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, కానీ మీరే ఏమి చెప్పట్లేదు. మీరు కూడా అబ్రహాం లాగా సరేలే, ఓకే, ఇప్పుడు నేనే ముసలోడిని అయిపోయిన, పెంచడం కష్టం కాబట్టి తీసుకో, పర్లేదు, ఎక్కడైతే అక్కడ ఇచ్చేస్తాను అంటారా? అనరు కదా. ఏమంటారు? ఇది న్యాయమా అని దేవుడికే చెప్తూ ఉంటారు అన్నీ కూడా. మరి అలాంటి క్రమంలో ఆయనైతే ఏం చెప్పలేదు, కానీ మనసులో అయితే చాలా దుఃఖంతో ఉన్నాడు. మరి ఆ రీతిలోనే ఏం చేశారట, ఆయన ఒప్పుకొని తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళిపోయాడు. మరి ఆ కథ అంతా మనకు తెలుసు, ఆ స్టోరీ ఏం జరిగింది అనేది అంత వివరించలేం కనుక అక్కడికి వెళ్ళిపోయాడు, అంతా కూడా సిద్ధం చేశాడు. మరి బలి ఇవ్వడానికి ప్రధానమైనది ఏంటండి? బలి అర్పించాలంటే ప్రధానమైనది ఏం కావాలి? బలి ఇవ్వడానికి బలి పశువు ఏదన్నా అవసరమే కదా. పశువు అవసరం, అది గొర్రో మేకో లేకపోతే ఇంకే ఎద్దో ఏదో, మొత్తానికి మీరు ఏదైతే బలి ఇవ్వాలనుకుంటారో ఆ బలి ఇవ్వాలి. మరి ఇక కుమారుని తీసుకొని బలికి కావలసిన వస్తువులన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు, కానీ బలి లేదు అక్కడ. ఇలా తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. చాలా చక్కగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మరి బలిపీఠాన్ని చక్కగా పైన అంతా కూడా మోరియా పర్వతం మీద ఆయన చక్కగా అమర్చాడు, కట్టి వేసాడు. అంతా కూడా కట్టేసిన తర్వాత ఇంక బలి ఇచ్చే సమయానికి ఈ యొక్క ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేసి ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. అయితే ఇస్సాకు అలా చేస్తున్నప్పటికీ ఒక్క మాట కూడా అనలేదు. కాకపోతే ముందు అన్ని రెడీ చేస్తున్నప్పుడు మాత్రం అడిగింది ఏంటంటే, బలి అది అని అడిగినప్పుడు యెహోవా ఈరే అని మాత్రమే చెప్పాడు ఆయన. అంటే యెహోవా చూచుకొనును అని, ఆయనే చూసుకుంటాడు అని అర్థం కదా. కానీ ఎప్పుడైతే నీ చేతులు కాళ్ళు కట్టి ఆ ఆల్టర్ మీద పెట్టినప్పుడు ఆయన తిరస్కరించలేదు, తిట్టలేదు, ఏమీ చేయలే. ఒకవేళ అదే పరిస్థితుల్లో ఇస్సాకు స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? బలి జరుగుతుంది ఖచ్చితంగా. అబ్రహాముకి కాళ్ళు కట్టేసి ముసలోడు నువ్వే దగ్గర ఇంకా చాలే అని చెప్పి అబ్రహాముని పడుకోబెట్టి ఆయన అక్కడ బలి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మొత్తానికి నీకు బలే కదా కావాలి, ఏదైతే నేటని చెప్పేసి. మీరైతే అలా చేస్తారేమో, కానీ అక్కడ ఆయనైతే అలా చేయలే. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు అంతట్లో కూడా చూస్తే ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నవారు ఎవరంటే ఇస్సాకే. యేసుక్రీస్తులో ఉన్న అనేకమైన గుణాలు, ఇస్సాకు ఒక బయోగ్రఫీ మీరు చదవండి తర్వాత ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే. ఈ యొక్క 26వ అధ్యాయం నుంచి ఆది కాండములు ఉన్న ఒక అధ్యాయాలు చదవండి. అప్పుడు ఆయన విశిష్టత ఏంటో తెలుస్తుంది, మీకు పోలికలు తెలుస్తాయి. ఎక్సలెంట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ యొక్క ఇస్సాకు. సో అలాంటి యొక్క ఇస్సాకుని అలాగ బలి ఇవ్వడానికి రెడీ చేసినప్పుడు ఆయన ఏమి తిరస్కరించలేదు, ఒక దోషణకరంగా ఒక మాట అనలేదు. ఆయన కూడా తండ్రికి చాలా అప్పగించుకున్నాడు, లోబడ్డాడు, నెమ్మదిగా ఉన్నాడు అక్కడ, అంతే. కానీ అలాంటి క్రమంలో అలాంటి టైంలో ఏం చేసిందంట,
ఒక కత్తి తీసుకొని ఆయన్ని బలి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు మరి దేవుడు దూత ఆయనతో మాట్లాడి దాన్ని ఆపివేసింది. అంతేకాదు ఇంకేం చేసినట్ట, అప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, అక్కడ ఆ పొదల్లో ఒక పొట్టేలు ఉంది. ఆ పొట్టేల్ని ఇస్సాకు బదులుగా నాకు బలి ఇవ్వు అని చెప్పాడు. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, అక్కడ బలి జరిగింది కానీ అబ్రహాము కానీ ఇస్సాకు కానీ లేకపోతే అబ్రహాంతో పాటు కొంతమంది పనివారు వచ్చారు, కానీ ఆ మోరియా పర్వతం కిందే ఉంటారు, వారు పైకి రారు. వారు కానీ ఎవ్వరు కూడా బలి తీసుకొని రాలేదు. కానీ అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. అంటే ఈ యొక్క బలి స్టోరీకి ముందే దేవుడు ఏం చేశారట, ఎక్కడైతే ఈ పర్వతం మీద బలి ఇవ్వాలో ఆ పొదల్లోనే దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. కానీ అది ఎవరికి తెలియదు? అబ్రహాముకి తెలియదు, ఇస్సాక్కి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అంతే కదా, నీకేం తెలుసా? మనకి తెలియదు. కనుక దేవుడు ఏంటట, అక్కడ అప్పటికప్పుడు సెపరేట్గా ఒక పొట్టేల్ని తెచ్చి అక్కడ పెట్టి సర్లే ఇది ఇవ్వు అని అలా చేయలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ప్రాపర్లీ. అంత ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు, అక్కడే అట్లా ఉంచాడు. కానీ మనకు తెలియలేదు. మరలా చెప్తున్నాను, నీ జీవితాన్ని కూడా దేవుడు ముందుగానే చక్కగా సుందరంగా దేవుడు తీర్చిదిద్దాడు, ప్లాన్ చేశాడు. చాలా అన్నీ కూడా ఏ సందర్భంలో ఏది రావాలో అన్నీ కూడా నిర్ణయించి పెట్టాడు. అది మీ యొక్క కనులు తెరవబడాలి, గ్రహింపు రావాలి. అందుకే నేను ఇందాక కూడా అడిగాను, ఒకవేళ కానీ దేవుడు మీకు కానీ ఏం కావాలి అంటే ఏమడుగుతారు? మీకున్న సమస్యలు అన్నీ కూడా తీర్చమని దేవుడిని ఒక పెద్ద లిస్ట్ రాసిస్తారేమో కదా. కానీ వాటికంటే ముఖ్యమైనది ఆత్మచేత అనుగ్రహించబడిన వరములే కానీ ఫలమే కానీ అది మనం కోరుకోవాలి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5:22 అక్కడ ఏముందట, ఆత్మఫలం ఏమనగా అంటూ అక్కడ 9 విషయాల గురించి మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు. అది ఒకసారి చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. చాలు, తర్వాత కంటిన్యూ చేసుకోండి. కానీ అక్కడ మనకు కావాల్సిన దీర్ఘశాంతం అనండి. దాని అర్థం ఏంటో? దీర్ఘశాంతం అంటే చెప్పాలి. దీర్ఘశాంతం అంటే మిమ్మల్ని ఎవడన్నా ఒక్క దెబ్బ వేశారు అనుకోండి, మీరేం చేయాలా? అది చచ్చిపోయే వరకు కొడాలా, అంతే కదా. అదే దీర్ఘశాంతం అంటారా? ఏం చేస్తారు? శాంతం వహించాలి. శాంతం వహించాలంటే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? సహనం కావాలి, అవునా? ఎదురు చూసే స్వభావం కావాలి. అంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఓర్పు అనేది, సహనం అనేది, పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. కానీ ఈ రోజుల్లో ఈ యొక్క జనాంగానికి లేకపోతే ఈ తరం వారికి లేనిదే అది. పేషెన్స్ ఎవరికీ లేదు. ఉందా? ఎదురు చూసే స్వభావం ఉందా? అన్నీ కూడా ఇట్ షుడ్ బి ఇన్స్టెంట్గా అయిపోవాలా, అన్నీ కూడా కదా, 2 minutesలో అయిపోవాలా, అవునా? బ్లింకిట్ అంటే తెలుసా? అదొక ఏంటది, ఆన్లైన్ సైట్ అది కదా, షాపింగ్ సైట్ అది. బ్లింకిట్ అంటే దాని అర్థం ఏంటి? బ్లింక్ అంటే ఎలాగా? కళ్ళు మూసలు తెరడానికి ఎన్ని గంటలు పడుతుంది? 2 రోజులు పడుతుందా కదా? మిల్లీ సెకండ్స్ అనమాట, నాట్ ఈవెన్ సెకండ్. కాబట్టి అంటే అలా కళ్ళు ఇలా మూసి రెప్పపాటులోనే ఆడొచ్చేస్తాడట కదా. అంటే మన యాడ్స్లో చూస్తున్నాం కదా, ఆ బాయ్ ఇంటికి డెలివరీ చేసుకొచ్చేస్తారన్నమాట. ఏవైతే నువ్వు అందులో ఆ కార్ట్లో వేసావు అన్నీ కూడా నీకు కావాల్సిన వస్తువులు ఆడ తెచ్చి పెడతాడని. అలాగా అంటే ఈ రోజులు ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఒక మనిషి కూడా ఎదురు చూసి ఓపికతో ఉండే ఒక మనసు ఎవరికి లేదు. అసలు పేషెన్స్ అంటేనే దానికి అర్థం కూడా ఈ రోజుల్లో పిల్లలు మర్చిపోయారు. కాబట్టి మీ జీవితంలో ఏ కార్యము జరగట్లేదు. మీరు ప్రార్థన చేసిన తక్షణమే టక్కుమని ఏదో దేవుడు పైనుంచి ఒక మూట పడేయడు, లేకపోతే మీరు అనారోగ్యాన్ని ఎలాగ తీసేయడు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ సర్టన్ టైం ఉండదు కదా. సమయం తగిన కాలమందు దేవుడు కూడా అక్కడ ఏం చేశారట, యేసు ప్రభువుకు తెలియదండి. మొట్టమొదటిగా కానాను విందులో అద్భుతం చేస్తున్నప్పుడు అక్కడ ద్రాక్షరసం తక్కువ ఉందని తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు వెంటనే ఇక్కడ ఏదో చేసేయచ్చు కదా. నో, అలా చేయడు.
ఆయన టైం రావాలి. అదే కదా చెప్తున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఎదురు చూడండి, వెయిట్ చేయండి. కానీ ఎవ్వరికి అంత ఓపిక ఎవ్వరికి లేదు, సహనం లేదు. అన్నీ కూడా త్వరగా అయిపోవాలి. అలాగ అయిపోతే ఇంకేం ఉండదు, చెప్తున్నాను కదా. అలా అయిపోతే కూడా మీకు విలువ కూడా తెలియదు. కానీ ఇక్కడ అందుకని దీర్ఘశాంతము, దేవుడు దీర్ఘశాంతుడు. సో దేవుడు మన నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మీరు కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అందుకే 2 పేతురు 3:8-9 కూడా మీరు చూస్తే ఆ నోవహ కాలంలో జరిగినప్పుడు దేవుడు ఏం చేశారట, ఆయన దీర్ఘశాంతం వహించాడు. అనేక సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 120 సంవత్సరాలు నాశనం అయిపోకూడదని చెప్పి నోవా ద్వారా అక్కడ అందరికీ కూడా సువార్తను ప్రకటించాడు. కానీ ఎవడు విన్నాడు? వింటే 8 మందితో పాటు ఒక్కడన్నా సరే లోపలికి వెళ్ళాలి కదా. మనిషి అన్నవాడు వెళ్ళాడా? ఆ నోవా హోడ్లో ఎంతమంది వెళ్ళారండి? ఎంతమంది వెళ్ళారు? నోవా భార్య, వారి 3 కుమారులు షేము, హాము, ఆపెతు, వారి యొక్క 3 భార్యలు, మొత్తానికి 8 మంది మాత్రమే నోవా ఓడులోకి ప్రవేశించారు. ఒక్కడ కూడా 120 సంవత్సరాల శ్రమ సున్నా. అదే అంటే ఆయన దీర్ఘశాంతుడు, అంతకాలం ఎదురు చూశాడు. కనుక అదే క్యారెక్టరు మనలో కూడా ఉండాలంటున్నాడు. ఆ ఓపిక, సహనం అనేది మనకి కూడా ఉండాలి. కనుక నేను అడిగిన ఇందాకలా మీరు ఏది కోరుకుంటారంటే ఏవేవో చెప్తారు, కానీ దానివల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. తాత్కాలికంగా మీకు ఏదన్నా యూజ్ ఉంటుంది. ఈ యొక్క భౌతికంగా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మీకు ఉపయోగం ఉంటుంది. అది డబ్బే కానీ, అధికారమే కానీ, ఇంకేదన్నా XYZ. కానీ ఆత్మచేత అనుగ్రహించబడిన ఏవి కూడా వృధాగా పోవు. అది శాశ్వత కాలము నిలుస్తుంది. అది నిన్ను పరలోకం తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. కనుక వాటి విలువ తెలియదు కాబట్టి మనం అడగం. కానీ మీరు తెలుసుకోవాలి, అదే ఈ లోకంలో నీకు ఉపయోగపడుతుంది, రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. కనుక వాటిని పొందుకోండి. అందుకనే ఈ కొలస్సీ రాసిన పత్రికలో దేవుడు చెప్తారు ఏంటంటే మనము ఏం వెతకాలట? ఏం వెతకాలి? పరసంబంధమైనవి వెతకాలి కదా. భూ సంబంధమైనవి మనము ఆశించద్దు, వెతకద్దు అంటున్నాడు. కానీ మనం అయితే వాటికే మనం బద్దులైపోయాం. అవే మనకి ఉపయోగం అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, ఉపయోగం కాదనట్లేదు, కానీ తాత్కాలికమే. నేను ఏది కూడా నీ ధనం కానీ, నీ యొక్క అధికారం కానీ, లేకపోతే ఇంకేదన్నా సరే, నీ యొక్క ఇతర ఏవన్నా సరే, నువ్వు విలువైనవిగా గొప్పగా ఎంచినవి ఏవి కూడా నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళవు. నేను తీసుకుని వెళ్ళగలిగింది ఏంటట? దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉండాలి. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 2:3 కూడా ఏముందట? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయి అంటున్నప్పుడు ఆయన వదిలేసి ఆయన అనుగ్రహించినవన్నీ కూడా తీసుకుంటే ఏం ఉపయోగం? అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 33 కూడా ఏముందట? మొదట ఆయన రాజ్యమును, నీతిని కదా. కానీ మనకి తెలిసినా మనం చెయ్యం. ఎందుకని? అది అవసరం లేదులే అనుకుంటాం. కానీ దానివల్ల ఎంత నష్టం? ప్రస్తుతానికి నీకు ఓకే, కానీ తర్వాత కాలంలో నువ్వు దెబ్బైపోతావు. అందుకనే నీ భవిష్యత్తు మీద నీకు చింత. సో ఇంక చివరి మాట మనం చెప్పి ముగించేద్దాం. మరి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అలాగే 3-4 వచనాలు కూడా చదివేద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఈ సందర్భం కూడా చూస్తే ఇది కూడా ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో జరిగిన ఒక జర్నీలో ఒక ఇన్సిడెంట్. ఇది కూడా ఏంటట, వారందరూ కూడా ప్రయాణ మార్గంలో ఉన్నారు, అలసిపోయారు, దాహంతో ఉన్నారు. మళ్ళా ఈ అరణ్యంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వారందరూ కూడా గొనుగుతూ ఉంటున్నప్పుడు మరలా మోషే దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఆ మోషేతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఆ బండతో మాట్లాడితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. రెండో సందర్భంలో ఆ బండను కొట్టమన్నాడు. అప్పుడు ముందు బండతో కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చాయి. రెండోసారి మాట్లాడమన్నాడు, అయినా ఆయన కొట్టాడు, అది వేరే సంగతి. కానీ మొత్తానికి మనకి కావాల్సింది ఏంటంటే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, వారి దాహాన్ని తీర్చాయి. అవునా? వారు దప్పికొని ఉన్నారు, వారంతా కూడా అన్ని లక్షల మంది కదా. మరి అయినప్పటికీ కూడా ఒక్క బండలోని
అన్ని లక్షల మంది ప్రజలకి 24/7 కూడా ఏంటట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. విచిత్రం ఏంటో తెలుసా, 40 సంవత్సరాలు. నేను ఎన్నోసార్లు చెప్తాను, అద్భుతాల గురించి ఎవడన్నా మాట్లాడండి అంటే అద్భుతాలు ఎప్పుడు కూడా అపోస్తుల కార్యములు లేకపోతే సువార్తల్లో చదువుతున్నవే మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిలో కూడా తో పోల్చుకుంటే ఒక మోషే చేసిన అద్భుతాలే చాలా పెద్దవి, గొప్పవి, చాలా ఎక్కువ అన్నమాట. అంతకు మించి ఇంకేమీ లేదు. మోషే చేసిన అన్ని అద్భుతాలు భూమి మీద మనిషి అన్నవాడు ఎవడూ చేయలేదు. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందు మీరు నాకు డిఫైన్ చేయాలా, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే అద్భుతంకి ఏంటట దాని ఒక అర్థం చెప్పండి, మిరకిల్కి ఒక అర్థం చెప్పండి. మోషే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, చిన్న మోషే. చెప్పరా, గడి చెప్పు. జరగవనుకున్నవి జరిగాయట. ఓకే, ఇంకా కరెక్టే. ఇంకొక డిఫైన్ చేయి, చెప్పండి ఎవరన్నా. శృతి చెప్తావా? ఊహకు అందనమాట. ఓకే, బట్ ఇంకొకటి రాణి చెప్తావా? అదే ఇంచుమించుగా ఆడు చెప్పింది, జరగలేనివి జరిగాయి అన్నది, ఎవరు చేయలేనివి చేశారు, ఊహకు అందనివి. ఇంకొకటి క్లియర్గా చెప్పాలి. నన్ను చూడడం మానేస్తున్నారు. ప్రభు చెప్పరా, సింపుల్. నేనే చెప్తాను, టైం అయిపోతుంది. అపురూపముగా రేరుగా జరిగేవి కదా అద్భుతములు. రేరుగా జరుగుతాయా? ఎప్పుడో జరుగుతాయి. రోజు జరుగుతుందని అద్భుతం ఎలా అంటారు? మరి నిజంగా అదే డెఫినేషన్ మనం కానీ దానికి ఫిక్స్ చేస్తే మరి మోషే కాలంలో జరిగిన దాన్ని అద్భుతం అనరు కదా. ఎందుకంటే ప్రతిరోజు అద్భుతమే. అలాగే 40 సంవత్సరాలు అంటే దాన్ని అద్భుతం ఏమిటంటారు, అంతే కదా. కానీ అది అద్భుతమే, ఎవడూ చేయలేడు. ప్రతిరోజు కూడా ఫ్రెష్ మన్నా, దేవదూతలు తినే ఆహారాన్ని ఆయన ఇచ్చేవాడు. మళ్ళీ వాళ్ళ మధ్యలో వాళ్ళ డిమాండ్స్ కూడా, మాకు మాంసాహారం కావాలంటే వారికి మాంసాలు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అనేకమైనవి. వారన్నీ కూడా అంతా కూడా ఫ్రీగా పొందుకున్నారు. ఎవరు కూడా ₹1 చెల్లించలేదు. విచిత్రం ఏంటని తెలుసా, ఎవడు పని చేయలే. 40 సంవత్సరాలు ఒక్కడ పని చేయలేదు, కానీ 3 పూటలు కూడా హ్యాపీగా తిన్నారు కదా. అలాంటి లైఫ్ సూపరు కదా మనం అనుకుంటాం కదా. అలా ఉంటే బాగుండు మాకు కూడా. ఈ రోజుల్లో మాకు ఎందుకండి ఈ చీపుర్లు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఎండ లేదు, వర్షం లేదు, ఈ చలిలోని ఎందుకు ఈ బాధ అని మీరు అనుకుంటున్నారేమో. దాని అంతటికి ఎండ్ కార్డు పడుతుంది ఒకరోజు, చెప్తున్నాను. అయితే వారు అలాంటి యొక్క పూర్వీకులు అంతటి చక్కగా అన్ని ఫెసిలిటీస్ వారు అనుభవించిన 40 సంవత్సరాలు ఒక్కడ పని చేయలేదు, కానీ చక్కగా పోషించబడ్డారు. ప్రతిరోజు అద్భుతమే వారికి. అందులో కూడా వారికి సాటిస్ఫాక్షన్ లేదు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటే, వారందరూ దాహంగా ఉంటున్నప్పుడు వారితో చుట్టుపక్కల అన్నీ కూడా వారు నడుస్తున్నప్పుడు వారితో పాటు ఒక బండ కూడా ఉంది. ఆ బండ కూడా అక్కడే ఉంది. వీరు అలాంటి సందర్భం వారు ఎదుర్కొంటున్న పరిస్థితిలో అప్పుడు కూడా బండ అక్కడే ఉంది. కానీ మోషే గుర్తించలేకపోయాడు, ప్రజలకి కూడా తెలియదు. కానీ దేవుడే చెప్పాడు, ఇగో ఆ బండతో మీరు ఆ బండను కొట్టు అన్నప్పుడు ఆ బండను కొడితే నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మాట్లాడమంటే ఆయన మళ్ళా కొట్టేశాడు. అయితే ఆ బండలో నీళ్ళున్నట్టు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. కానీ దేవుడు మన చుట్టుపక్కలే, మన పరిసర ప్రాంతాల్లోనే, మన మధ్యలోనే దేవుడు అన్ని కార్యములు అన్నీ పెట్టాడు. కానీ అది నీకు ఎప్పుడు నీకు కళ్ళు ఓపెన్ అవుతాయో, ఎప్పుడు నీ కళ్ళు తెరవబడతాయో అప్పుడే అది నీకు అర్థమవుతుంది. కనుక దేవుడు మన జీవితంలో అన్నీ డిజైన్ చేసి పెట్టేశాడు. మీరు దీర్ఘకాలికంగా మొండి సమస్యల కొరకు ఎంతో విలపిస్తున్నారేమో, ప్రార్థిస్తున్నారేమో, ఇది జరగట్లేదు, 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది, ఈ కార్యం ఎందుకు జరగట్లేదు అంటే అది జరిగే పరిస్థితి చాలా దగ్గరగా ఉంది. మీరు తెలుసుకోవాలి. మీరు చింతపడనక్కర్లేదు. మీరు ఎంత కంగారు పడినా అది జరగదు. అది దేవుడు నిర్ణయించిన కాలానికే జరుగుతుంది, అది ఎంత లేట్ అయినా సరే.
99 సంవత్సరాలప్పుడు శారా గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు నీ గర్భాన్ని తెరవడం పెద్ద లెక్కేం కాదు, దేవుడు తెరవగలడం. కానీ ఆయన సమయం రావాలి. ఆ సమయం వచ్చే వరకు నేను ఉంటానో పోతానో అనేది కూడా మళ్ళీ మీ యొక్క ఒక నిరాశ కదా. నేను చెప్తున్నాను, దేవునితో నిత్యము కూడా సంబంధం కలిగి మనము ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మీకు ఆ చింత ఉండదు, మీకు ఆ భరోసా ఉంటుంది, మీకు ఆ నిశ్చయత ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోకండి. అందుకని చెప్తున్నా, జీసస్ ఈజ్ అవర్ హోప్. యేసు మన యొక్క నిరీక్షణకు ఆధారము. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా మనకు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దేవుని దూషించకండి, నిరాశకి వెళ్ళకండి. దేవుడు మన జీవితాన్ని చాలా సుందరంగా దేవుడు రూపించాడు. అదన్నీ కూడా తగిన కాలంలోనే నువ్వు ఫలాన్ని చూస్తావు. దేవుడి యొక్క కొద్ది మాటల వెనుకల్లో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం.